cos theta into 1 whole by 1 minus sin theta minus 1 whole by 1 plus sin theta is equal to k tan theta. Then value of k is cos theta into 1 minus sin theta 1 plus sin theta LCM అవుతుంది అంటే 1 minus sin square theta LCM అవుతుంది హోల్ బై 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు 1 ప్లస్ sin theta మైనస్ 1 ప్లస్ sin theta. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -1 ప్లస్ sin theta అయింది. ఇక్కడ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి cos theta ఇంకేం మిగిలింది ఇక్కడ 2 sin theta హోల్ బై 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే cos స్క్వేర్ theta. ఇక్కడ స్క్వేర్ cos theta క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది 2 sin theta by cos theta. sin theta by cos theta అంటే tan theta. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు k tan theta అన్నాడు అంటే k ప్లస్లో ఎంత ఉంది మనకి వాల్యూ 2. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.